తెలంగాణ సంస్కృతికి నిదర్శనం తెలంగాణ తల్లి అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ ఆవరణలో డీసీపీ ఏ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు ఇతర జిల్లాధికారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో కుటుంబంలో కొడుకు కూతుళ్లలో ఆడబిడ్డకు ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అనేక వ్యాపార రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని, కుటుంబానికి యజమానిగా చేసి రేషన్ కార్డులు, గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుందని, ఈ సంస్కృతిని భావితరాలకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఐడిఓసి ప్రాంగణంలో కొత్త నిర్మించిన తెలంగాణ తల్లి స్టాచ్యూకి ఆవిష్కరణ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అంటే ఒక కల్చరల్ తెలంగాణ కల్చరల్లో తెలంగాణ తల్లికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఉమెన్ పవర్కి ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఉమెన్ రైట్స్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయి, తెలంగాణ కల్చర్కి ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయి. అండ్ డిస్పైట్ అంటే మనకి కాస్ట్ బేసిస్లో, రిలీజన్ బేసిస్లో రకరకాల డిఫరెన్సెస్ ఉంటుంది, కానీ అందరూ ఒకే తల్లికి దే ఆర్ ద సన్ అండ్ డాటర్స్ ఆఫ్ ఫ్రమ్ ద సేమ్ మదర్. ఆ ఆలోచనతోటి ఫర్ తెలంగాణ డెవలప్మెంట్కి అందరూ కలిసి పని చేయాల్సింది. తెలంగాణ నంబర్ 1 ఉండాలి, దానికోసం అందరూ కలిసి పని చేయాలి. ఆ ఆలోచనతోటి మన ఐడిఓసిలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేయడం జరిగింది. ఐ హోప్ అడ్మినిస్ట్రేషన్ తోటి, పబ్లిక్ తోటి దానిలో అందరూ ఒకటే అయి తెలంగాణ డెవలప్మెంట్కి కలిసి పని చేద్దాం. ఆ ఆలోచనతోటి ఈరోజు ప్రోగ్రాం జరిగింది. దానికి మనం అందరూ సాధిస్తాము. థ్యాంక్ యూ.